నమస్తే బాబాయ్ గారు. నమస్తే కిషోర్ గారు. బాబాయ్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్, ఆయన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. బహుశా మరికొన్నాళ్ల పాటు ఇదే అంశం మీదైతే చర్చ జరుగుతుంది, ఇదే అంశం మీదైతే రచ్చ జరుగుతుంది, ఇదే అంశం మీదైతే రభస జరగటం ఖాయం. మావిగానే మా ఎజెండా, మావిగానే వచ్చే ఎన్నికల్లో మేము నినాదంగా చేసుకుని అమరావతి వర్సెస్ మావిగనగా మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అంటమే కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సో క్లోజ్, దుకాణం క్లోజ్. ఇక ఎందుట్లో సర్షభషలకి దానికి దీనికి తావులేదు. మేము ఎవరన్నా వచ్చి అమరావతికి అనుకూలం, రైతులకు అనుకూలం, అది అనుకూలం, ఇది అనుకూలం అన్నా కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పేసి క్లియర్ గా వార్ డిక్లేర్ చేయటం జరిగింది. ఈరోజు మనం సమగ్రంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీని మీద రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఆ పార్టీ భవిష్యత్తుకి మంచిదా, చెడ్డదా, ఉపయోగమా కాదా అనేది ఒక పక్క, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా మంచిదా కాదా అనేది కూడా మరో పక్క. మీ అభిప్రాయం ఏంటి? క్లియర్ గా చెప్పండి. కిషోర్ గారు, మీకు గుర్తుంటే ఒక 4 రోజులు 3 రోజులు అవుతుంది మనం ఒక వీడియో చేశాం. అమరావతికి అంబటి రాంబాబు, పేరు నాని, ఇంకా దేవినేని అవినాష్, లేట్ ఆపిరెడ్డి ఇలాంటి వాళ్ళంతా వెళ్ళి ఒక హంగామా సృష్టించిన రోజున ఆ 7 జిల్లాల్లో వైసీపీ ఖాళీ, పోటీ కూడా అక్కర్లేదు అని చెప్పి మనం ఒక వీడియో చేశాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అమరావతికి అనుకూలమనో, సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అనో వాళ్ళు అక్కడ చేసిన డ్రామాలన్నీ కూడా అర్థమైపోయినాయి జనానికి. అమరావతి ప్రజలే కాదు, ఆ చుట్టుప్రక్కల కొన్ని జిల్లాల్లో కూడా ఓట్లు పడవు వైసీపీకి అర్థమైపోయింది. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడు, మావిగన్ వర్సెస్ అమరావతి, మావిగన్ కావాలనుకున్న వాడు నాకు ఓటేయండి, అమరావతి కావాలనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేయండి అని చెప్పేసి, దీంతో పూర్తిగా 100% ఎలక్షన్ రిజల్ట్ 2029 ఎలక్షన్ రిజల్ట్ అంతా కూడా ఇప్పుడే వ్యక్తమైపోయినట్టుగా అయిపోయింది. పూర్తిగా కూటమి వైపే వెళ్ళిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హారతి పళ్ళల్లో పండు తాంబూలం పెట్టి చక్కగా పూలు పళ్ళు అన్ని పెట్టేసి విజయాన్ని చంద్రబాబు నాయుడికి, కూటమి నేతలకి ఇస్తినమ్మ వాయనం అన్నట్టుగా ఇచ్చేశాడు. దీన్ని పొలిటికల్ గా ఏమంటారంటే ఆత్మహత్యా సదృశ్యం అంటారు. ఇక్కడ పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. కాబట్టి ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తే బాగుంటుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఆ విషయంలో మౌనం పాటిద్దామంటారా, లేదా ఇది ఈ టైంలో ఎందుకులే, సరే 2029 వరకు చూద్దామంటారా? మనం జర్నలిస్టులం కాబట్టి మనం జస్ట్ విశ్లేషణకే పరిమితం అవుదాము. మౌనం పాటించే విషయాన్ని పక్కన పెడితే లేదా ప్రజలు చూసుకుంటారు. అవును, ఎందుకని అంటే నేను అలా ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, మాటి మాటికి మాట మార్చటం. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా మాట మార్చాడు, ఎలా మడమ తిప్పాడు అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ పార్టీ ఎందుకు ఈ స్థాయికి పడిపోయింది, 11 సీట్లకి ఎందుకు పడిపోయింది అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే, ప్రధానమైన కారణం అమరావతి. వైసీపీ పతనానికి ప్రధానమైన కారణం అమరావతి అని చెప్పాలి. 2014, 2019 మధ్య మన రాజధాని ఎక్కడ ఉండాలి అనే దాని మీద అసెంబ్లీలోనే చర్చ జరిగితే, అమరావతిలో పెట్టడానికి మీరు ప్రపోజ్ చేశారు కదా, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ రోజు కోడెల శివప్రసాద్ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అదే సభలో ఉన్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిని బ్రతకనిప్పుడు అని చెప్పేసి ముక్తకంఠంతో చెప్పిన, గొంతు చించుకొని చెప్పారంటారు కదా, అలా చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటే నమ్మారు. ఆయన ఏం చెప్పాడు? నేను హైదరాబాద్ తలదన్నే నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాను, నా ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను, తాడేపల్లిలో కట్టుకున్నాను, అమరావతి ప్రాంతంలోనే కదా తాడేపల్లి ఉంది, నేను అక్కడే కట్టుకున్నాను, చూడండి ఇక్కడే కాపురం ఉంటానన్నాడు. గృహప్రవేశం రోజు చేసిన హంగామా, గృహప్రవేశాన్ని చూపించినటువంటి విధానం, దాని ద్వారా సెట్ చేసినటువంటి నెరేటివ్ అనేది జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతికి వ్యతిరేకం కాదు, కలలో కూడా పని చెయ్యడు అనేటటువంటి కల్పించారు. సత్యహరిశ్చంద్రుడు ఫోటో ఇది, అవును, సత్యహరిశ్చంద్రుడు ఫోటో ఇది, దాని జెరాక్సే జగన్మోహన్ రెడ్డి ఫోటో అన్నట్టుగా చూపించారు ఆ టైంలో. మాట తప్పడు, మడమ తెప్పుడు, మాట తప్పడం మా ఇంట వంట లేదు అని చెప్పేసి ఆ టైంలో ప్రచారం చేశారు.
కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నంత మాత్రం అమరావతికి అనుకూలం కాదు. అలాంటి ఇల్లు బోలెడు కట్టుకున్నాడు. బెంగళూరులో అదే కట్టుకున్నాడు, గ్రహించలేకపోయారు జనం ఆ హైదరాబాద్ లో రోజు. కట్టుకున్నాడు, పులివెందుల్లో కట్టుకున్నాడు, కలకత్తాలో ఉంది, ఉందంటారు. బెంగళూరులో చాలా ఉంది. చోట్ల చాలా రాజమహల్ లో ప్యాలెస్లు ఉన్నాయంటారు. ఆ ప్యాలెస్ లో సందులో ఇది కూడా ప్యాలెస్, ఆ ప్యాలెస్ ల మధ్యలో ఇదో కూడా ప్యాలెస్ తప్ప దీనికి అవును. అలాంటి సెంటిమెంట్ ను అతికించాల్సినటువంటి అవసరం లేదు లేదు అనేటటువంటి అనే విషయాన్ని జనం గ్రహించలేకపోయారు ఆ రోజు. రియలైజేషన్ ని ఆ, రావడానికి ఎక్కువ కాలం కూడా పట్ల. ఆయన అవును, అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం కూడా పట్ల. పట్టలేదు, పట్టలేదు. అంటే మేఘాలు విడిపోయినాయి అని అంటారు చూసారా, భ్రమలు ఉమ్, తొలగిపోయినాయి అని అంటారు చూసారా. ఆ రోజు అవును. అలా భ్రమల్ని జగన్మోహన్ రెడ్డి తన మాటలతో జనాలకి పట్టిన ఆ మేఘాల్ని పూర్తిగా తొలగించేశాడు అసెంబ్లీ సాక్షిగా. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొన్నాళ్లకే అసెంబ్లీ సెషన్స్ లో ఇక మీదట ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత హతాశులైపోయారు. అమరావతి, ముఖ్యంగా అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళంతా కూడా హతాశులైపోయారు. ఎందుకంటే మొత్తం ఆ అమరావతి ప్రాంతంలో అందరూ గంపగుత్తగా వైసీపీకే ఓటేశారు. అంటే చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా అమరావతిని డెవలప్ చేస్తాడు. అఫ్ కోర్స్ ప్రపోజ్ చేసింది చంద్రబాబే, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా డెవలప్ చేస్తాడు అనే ఒక ఆశతోటో లేక ఇంకా కోరికతోటో ఓట్లు వేసి గంపగుత్తగా వైసీపీకి కట్టబెట్టారు కదా. వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటిది, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పేసి దెబ్బకు రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత సిఆర్డిఏని కూడా రద్దు చేస్తానన్నాడు, కోర్టులకు వెళ్ళాడు. చివరికి పని అవ్వలేదు. 2023 ఆ టైంలో మేము ఈ బిల్లుని, అమరావతిని 3 రాజధానులు అని చెప్పేసి చేస్తున్న ఆ బిల్లుని వెనక్కి తీసుకుంటున్నాం, మళ్ళీ సమగ్రమైన బిల్లుతో మళ్ళీ ముందుకు వస్తాం అని చెప్పేసి అన్నాడు. కానీ ఎక్కడ మేము వెనక్కి తగ్గుతున్నాం, బిల్లును తీసుకున్నంత మాత్రాన అమరావతికి ఓకే అని చెప్పలేదు. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను కాపురం విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను, అక్కడే ఉంటాను, సీఎం ఎక్కడుంటే, ఎక్కడి నుంచి పరిపాలిస్తుంటే అదే రాజధాని, రాష్ట్రాలకి రాజధాని అనేది లేదు అని చెప్పేసి ఆనాడు చెప్పారు. ఆ తర్వాత మరికొంతకాలానికి అంటే విశాఖే రాజధాని అని చెప్పేసి, అంటే సరిగ్గా ఎన్నికలకి ముందు విశాఖే రాజధాని, ఇక ఇక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది, నా కాపురం కూడా విశాఖకి షిఫ్ట్ అయిపోతున్నానని చెప్పేసి చెప్పారు. అంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఆ ఋషికొండకి బోడుగుండి గుట్టేసి అక్కడ భవంతులు కూడా కట్టించుకున్నారు కదా, విలాసవంతమైన భవంతులు. ఆ రాజప్రాసాదానికి, మరో రాజప్రాసాదానికి తరలి వెళ్ళిపోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే నేను ఋషికొండ మీదకే వెళ్ళిపోతున్నానని చెప్పలేదు, కానీ విశాఖకే అని చెప్పేసి చెప్పారు. అయితే ఇది ఏమైంది, జనానికి అందరికీ మాట పూట ఒకటి మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది అర్థమైంది. ఇక వైసీపీకి ఓటేస్తే రాష్ట్రం ఏ అధోగతి పాలైపోతుందో అని చెప్పేసి జనమంతా కూడా భయపడిపోయారు. కేవలం అమరావతి ప్రజలే కాదు, విశాఖ వాసులు కూడా. అంటే విశాఖకి క్యాపిటల్ వస్తుందంటే విశాఖ ప్రజలంతా మురిసిపోయి వైసీపీకి గంపగుత్తగా 100% కట్టబెట్టాల్సింది, మెజారిటీ ఇవ్వాలి, భారీ మెజారిటీ ఇవ్వాలి. కానీ విశాఖ వాసులు జగన్ ని నమ్మలేదు. అమరావతి గొంతు కోసినట్టు, అమరావతి ప్రజల గొంతు కోసినట్టు, అమరావతి రైతుల్ని నిండా ముంచేసినట్టు మనల్ని కూడా ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా పూర్తిగా ముంచేస్తాడు. పైగా బంగాళాఖాతం కూడా పక్కనే ఉంది, ఎక్కడికో తీసుకువెళ్ళక్కర్లేదు మనల్ని, చక్కగా ఆ పక్కనే ఉన్న బంగాళాఖాతంలో కట్టగట్టి మనల్ని ముంచేస్తాడని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఆ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఉత్త విస్తరి పచ్చి మంచినీళ్ళు ఇచ్చారు వైసీపీకి 2024 ఎన్నికల టైంలో. కేవలం విశాఖ వాసులో ఉత్తరాంధ్ర వాళ్ళు కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా పూర్తి స్థాయి మ్యాండేట్ ని కూటమికే కట్టబెట్టారు. ఎందుకంటే కూటమి అమరావతికే జై కొట్టింది. జగన్మోహన్ రెడ్డి ఆనాడు విశాఖే ఆ రాజధాని ఆ మ్యాండేట్ తోటే, అంటే కొన్ని హామీలు కావచ్చు వైసీపీ నుంచి కొన్ని ఉంటాయి, ప్రధానంగా తీసుకున్నది మాత్రం విశాఖే రాజధాని. మీలాంటి విశ్లేషకులు ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నది కూడా ఏంటంటే, ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నారు, అమరావతి వర్సెస్ విశాఖ, కర్నూలు, ఇంకోట అనేటటువంటి ఒక చర్చని 2024లో తెచ్చాడు. అమరావతి కాకుండా మిగతా ఏ ఆప్షన్ అయినా సరే మేము ఒప్పుకోమని చెప్పేసి ప్రజలు దాన్ని కూడా ఒక క్లియర్ కట్ ఎజెండాగా తీసుకుని ఓట్లేసి మరి తమ అభిప్రాయం తెలిపారు. మరి 2024 యొక్క ప్రబల సాక్ష్యం కాళ్ళ ముందు కనిపిస్తున్నా సరే మళ్ళీ ఇంకా నేను ఇది అమరావతిని ఒప్పుకోను, అమరావతి కాదు మావిగను, ఇదే ఎజెండా. ఆల్రెడీ ఒకసారి ఇది వెళ్ళాడు కదా,
రాజధాని మార్పు అనేటువంటి ఎజెండాతోనే 2024లో వెళ్ళిన వ్యతిరేక ఫలితాలు వచ్చిన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా దాన్నే ఎజెండాగా సెట్ చేసుకోవడం ఏంటి? ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత, ఒకసారి చెడు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్నే, అంటే దీని వెనక ఇంకేమైనా కుట్ర ఉందా? అంటే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి అంటారు చూసారా? అలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే శాశ్వత అధ్యక్షుడిగానేగా వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నారు. అప్పుడు అది కుదిరిందో లేదో తెలియదు కానీ మరి ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడు కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన నేనేం పట్టుకుంటే అది, అంటే నేను కుందేటిని పట్టుకునే 3 కాళ్ళు ఉన్నాయి దీనికనంటే ఆ పార్టీలో వాళ్ళంతా మూకుమ్మడిగా సార్ భలే ఉంది సార్ 3 కాళ్ళ కుందేలు అని అంటారు. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా అదే భజన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాగుందేమో అనుకుంటున్నాడు తెలియదు. మరి రేపు జగన్మోహన్ రెడ్డి మావిగన్ కాదు షర్మిల అన్నట్టు ఆవిగన్ అన్నా కానీ వీళ్ళంతా అదే అంటారు, జై ఆవిగన్ అంటారు. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా, అంటే చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేశాడు కాబట్టి అమరావతిని, అక్కడ కట్టడాలన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. 2029 కల్లా అమరావతి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. నిజంగా ఆ భవనాలు, ఆ నిర్మాణాలు, ఇవన్నిటి మీద కూడా ఎంత వైసీపీ విషయం చల్లింది అనేది కూడా అంతా చూసాము. అదిగో మునిగిపోతుంది అన్నారు వరదలు వచ్చినప్పుడు, ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి అమరావతి మునిగిపోతుందని చెప్పేసి ప్రాపగండా చేసిన వాటన్నిటిని కూడా ఫ్యాక్ట్ చెక్ తోటి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్లియర్ గా ప్రజలకు చూపించారు. సో ఇవన్నీ చేస్తుంటే ఘనతంతా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందే గానీ అమరావతి అనే ఘనత తనకి రాదు అనే విషయం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. సో కాబట్టి ఎక్కడో చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని మళ్ళీ నేను తీసుకెళ్లి డెవలప్ చేస్తే, సరే ఘనత కోసమో లేదంటే దీనికోసం సరే ఏదో మాట్లాడారు అనుకుందాం, కాసేపు అదే వాస్తవం అనుకుందాం. మరి తాను అంతగా ప్రచారం చేసి, తన శ్రేణులు అంతగా ప్రచారం చేసుకున్నటువంటి మరి విశాఖపట్నం పరిస్థితి ఏంటి? అంతగా ప్రచారం చేసుకున్నటువంటి కర్నూలు పరిస్థితి, కర్నూలులో కూడా ఏదో కొండ మీద హైకోర్టు భవనాలకు అద్భుతమైన లొకేషన్ అని చెప్పేసి బుగ్గన రాజేంద్రనాథ్, అంటే కర్నూలు వాళ్ళకి మొండిచాయే, విశాఖ వాళ్ళకి మరి వాళ్ళకి ఈయన ప్రకటనతో ఎంతో కొంత ఆశ, ఎక్కడో చోట మనోభావాలు ఉంటాయి కదా. అరే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి తీసుకొస్తానన్నాడు అని చెప్పేసి గుప్పెడు మందైనా ఆశపడుతుంటారు కదా. ఇక వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి మరి? ఈ లెక్కన ఆశ పెట్టుకున్న వాళ్ళు, విశాఖపట్నం అని చెప్పేసి ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి? మీకు ఒక విషయం గుర్తు చేయాలి కిషోర్ గారు, ఇక్కడ కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల ఈ ప్రాంత ప్రజలు చూడడానికి చాలా తెలివిగల వాళ్ళ కనపడతారు, కానీ పాపం అమాయకులు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు, అనకాపల్లి జిల్లా ప్రజలు మాట్లాడుతుంటే వీళ్ళు అమాయకులేమో అనుకుంటాం మనం. వాళ్ళ వే ఆఫ్ డిక్షన్ కావచ్చు, వాళ్ళ మాండలికం కావచ్చు, వాళ్ళు మాట్లాడుతుంటే అదే అమాయకుల్లాగా ఉండారే అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ నిజంగా వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి నేను విశాఖే రాజధానిగా పెడతాను అని చెప్పేసిన వాళ్ళు నమ్మలేదు, వీళ్ళంతా నమ్మి మోసపోయారు. సో ఇప్పుడు వాళ్ళు ఓటు వేయకపోయినా వేసినా వాళ్ళకేం నష్టం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరో ఒకళ్ళు అడగాలి కదా ఈ ప్రశ్న. నువ్వు విశాఖ అన్నావు, మరి విశాఖ అంటం వల్ల కూడా కొంతమంది ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, విశాఖ ప్రజలకు కూడా ఒక ఆశ కలిగి ఉండొచ్చు, ఒక మనోభావం ఉండొచ్చు, నువ్వు వస్తే విశాఖే అవుద్దని చెప్పేసి అనుకో ఉండొచ్చు. అంతమంది నువ్వు రానంత మాత్రాన వెంటనే విశాఖని కాదని చెప్పేసి అలా ఎలా మాట మారుస్తూ రాజకీయాల్లో ఇంత ద్వంద్వ వైఖరి, ఇన్ని మడమలు తిప్పటాలు, ఏదో మడమలో స్ప్రింగ్ ఉన్నట్టుగా గిర్రని తిప్పటాలు ఇదేంటయ్యా అని చెప్పేసి మరి ఎవరో వాళ్ళ ప్రశ్న అడగాలి కదా. అదే కదా, ఇక్కడ ఎవరు ప్రశ్న అడిగేవాళ్ళు ఎవరు? ఆ పార్టీలో ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా మాట్లాడి ఈసారి ఇదేంటి, మొన్న మీరు అమరావతి క్యాపిటల్ అని 2019కి ముందు అన్నారు, 2019 తర్వాత 3 రాజధానులు అన్నారు. మరి 3 రాజధానుల మీదన్నా మీరు కట్టుబడి ఉన్నారా అంటే అది లేదు. ఇప్పుడు చూస్తేనేమో మావిగన్ అంటున్నారు. మీరు మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ చూడండి, 3 రాజధానులు అనేది మా అప్పటి ప్రతిపాదన, ఇప్పుడు వచ్చేసి మావిగన్ అనేది ఇప్పుడు 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 మా సూచన, అది తీసుకోవాలి ప్రభుత్వం అని అంటున్నారు. అంటే మీరు పూటకో మాట మారిస్తే, పూటకో చోటు మారిస్తే పిల్లి గనక ఈయన తర్వాత పిల్లల్ని ఇంకోటి మారిపోద్ది, 34 తర్వాత ఇంకోటి మారిపోద్ది అని చెప్పేసి ఇంకోటి మారిపోద్ది చెప్తున్నట్టే కదా. ప్రతి 5 ఏళ్లకి ఒక క్యాపిటల్ మీద భావన మారిపోద్ది, క్యాపిటల్ మీద భావన మారిపోద్ది అనేటువంటి ఏదో అంటారు కదా. ప్రతి 30 ఏళ్ళకి ఒకడు వస్తాడు, వాడిని టార్చ్ బేరర్ అంటారని అరవింద సమేత సినిమాలు త్రివిక్రమ్ రాసినట్టుగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వీళ్ళు రాజధాని మార్పు, కొత్త రాజధాని అనేటటువంటి కాన్సెప్ట్ మీద డ్రైవ్ అవుతుంటారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలా? అదే నేను అంటుంది, పిల్లి కనుక ఈయన తర్వాత పిల్లల్ని 7 ఏళ్లు మార్చినట్టు. సో జగన్మోహన్ రెడ్డి కూడా నేను వస్తే మళ్ళీ మార్చేస్తా, చట్టబద్ధత అయ్యింది స్వామి అని చెప్తున్నా గానీ
ఏ రాష్ట్రానికి ఇంతవరకు ఆ ఘనత లేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ కి, అది కూడా మీరు చేసిన ఘనకార్యం వల్లనే ఈ చట్టబద్ధత కల్పించాల్సిన దౌర్భాగ్యం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నా. అవును, మీరు ఒక చట్టం చేశారు, మేమొస్తే ఇంకో చట్టం చేయలేమా అంటున్నారు కానీ పార్లమెంట్ చేసిన సంగతి, అదే పార్లమెంట్ చేసిందన్న సంగతి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ తో సహా, అంటే ప్రస్తుత బిఆర్ఎస్ తో సహా అందరూ ఒప్పుకొని ఓటు వేశారు. పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వీళ్ళు తప్ప మిగతా అన్ని పార్టీలు, ఒక 30 పార్టీలు 40 పార్టీలు ఉంటే అన్ని పార్టీ వీళ్ళు తప్ప మొత్తం అందరూ ఒప్పుకున్నారు అనేటటువంటి ఒక కనీస స్పృహ కూడా లేకుండా మళ్ళీ ఆ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ఒకే మాట మీదకి వచ్చి మళ్ళీ మార్చడం అనేది ఇక దాదాపు అసాధ్యం అనేటటువంటి అంశం. దాదాపు అసాధ్యం అసలు జరగని పని. ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి బీజేపీ కాంగ్రెస్ మళ్ళీ చానాళ్ళ తర్వాత ఈ అంశం మీద మాత్రం ఏకాభిప్రాయానికి వాళ్ళు చేసినటువంటి చట్టాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం తొంగర దొక్కుతారా? ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎంత వాడు? ఆ రెండు పార్టీల మధ్య వాళ్ళ ఇమేజ్ మధ్య, వాళ్ళ చరిష్మా మధ్య జగన్మోహన్ రెడ్డి ఎంత వాడు? అదే కదా, నేను అదే గుర్తు చేయబోతున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఒకే తాటి మీదకి వచ్చేసి అమరావతిని సమర్థించారు, అమరావతికి మద్దతు పలికారని. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభలో ఏమన్నారు? అమరావతి అని అన్నావు, ఇప్పుడు పెట్టరా అమరావతి అని చెప్పేసి మాట్లాడారు. అంతకన్నా సిగ్గుతో చచ్చిపోవాల్సింది ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఒక రాజ్యసభ వేదికగా ఒక పార్టీ అధ్యక్షుడిని పెట్టరా దమ్ముంటే అమరావతి అని చెప్పేసి ఇప్పుడు ఆవిడ మాట్లాడారంటే మొన్న మధ్య, ఇంకా అంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది? బీజేపీకి సంబంధించిన నాయకులు మావిగనంట ఎక్కడా చూడలే, ఇది తెలివిగల వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయరని చెప్పేసి ఎద్దేవా చేస్తే, అసలు బీజేపీ అఫీషియల్ స్టాండ్ మొదటి నుంచి అమరావతికి అనుకూలమే. సరే ఆ మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన ఎలాంటి సహకారాలు అందించినా గానీ ఏ రోజు వాళ్ళు 3 రాజధానులు అనే దానికి మద్దతు పలకలేదు. కాంగ్రెస్ మనం ఈ విషయంలో గొప్పగా చెప్పుకోవాల్సింది, కాంగ్రెస్ మొదటి నుంచి వాళ్ళకి అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో 0 సెట్లకే పరిమితమైనా సరే వాళ్ళు మొదటి నుంచి అమరావతికి వామపక్షాల మద్దతు కూడా అమరావతికి ఉంది. వామపక్షాలు ఇప్పుడు ఈ రోజు వీళ్ళ మీద ఎంత పోరాటం చేసినా రాజధాని అనేటటువంటి కాన్సెప్ట్ విషయంలో వీళ్ళకి అంటే వీళ్ళు తప్ప ఈ దేశంలో ఏ పార్టీ రాజధాని మార్పుకు అనుకూలంగా లేనప్పుడు నేను కొత్త చట్టం చేస్తానని ఎలా అంటాడు? ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యం అది? నీకున్నది 300 మంది ఎంపీలు కూడా కాదు, కనీసం 30 మంది కూడా లేరు. ఆంధ్రప్రదేశ్ లో 25 మంది, 25 గెలిచినా కానీ అసాధ్యం అది. లోక్సభలో ఎన్ని ఎంపీ సీట్లు ఉంటాయండి మీరు చెప్పండి? 500 పైచిలకు ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరఫున 500 పైచిలకు ఎంపీల్ని గెలిపించుకుంటే, జాతీయ స్థాయిలో వైసీపీని అలాబరేట్ చేసి 500 పైచిలకు స్థాయి ఎంపీల్ని గెలిపించుకుంటే గాని ఈ చట్టాన్ని మార్చడానికి అవ్వదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం వైసీపీలో సీనియర్లు ఎంపీగా పనిచేశారు కదా, ఒకసారి బొత్స సత్యనారాయణ గారు కూడా ఎంపీగా పనిచేసినట్టున్నారు. మరి ఆయనన్నా చెప్పొచ్చు కదా, ఎంపీలు సీనియర్లు ఉన్నారు కదా, మిథున్ రెడ్డి ఉన్నారు కదా. సిఆర్డీఏ చట్టాన్ని తొలగించలేకపోయావు కదా, ఇక పార్లమెంట్ చేసిన చట్టం ఎలా తొలగిస్తాడు అసలు? ఇది కనీసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా తన కొడుకు మిథున్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డికి చెప్పించవచ్చు కదా, ఇది సాధ్యం కాదన్నా. ఎందుకంటారు ఇప్పుడు? ఎవరో ఒక్క మాట కూడా మాట్లాడింది ఎందుకంటారు? ఇప్పుడు మీకు గుర్తునే ఉంటుంది, 2009లో ఆంధ్రప్రదేశ్ విభజనకి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనకి ప్రతిపాదన వచ్చినప్పుడు, ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక మంది రాజీనామా చేశారు, కాంగ్రెస్ కు ఎదురు తిరిగారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అసలు ఆల్మోస్ట్ ఆంధ్ర ఎంపీలు మొత్తం, ఆంధ్ర ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామాలు లేఖలు ఇచ్చారు. ఆ తర్వాత 2014 తర్వాత కూడా విభజన టైంలో కూడా పార్టీకి ఎదురు తిరిగి చాలా మంది, ముఖ్యమంత్రి ఎదురు తిరిగాడు పార్టీకి. మరి ఇలాంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఆత్మహత్య సదృశ్యం లాంటి నిర్ణయం తీసుకుంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మనం నాశనం చేస్తున్నాం. ఒక్క నాయకుడు ఎందుకు మాట్లాడు? ఒక్క నాయకుడు ఎందుకు రాజీనామా చేయడు? ఒక్క నాయకుడు ఎందుకు బయటకు రాడు? సో అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా సైలెంట్ అయిపోయారు. మీరు గమనిస్తే సీనియర్లు ఎవరు మాట్లాడటంలా, మొత్తం మాట్లాడేదంతా ఒక పేరు నాని, అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని కూడా ఆరోగ్యం బాలేదనే వంకతోటి సైలెంట్ అయ్యాడు. ఈ మధ్య కాస్త కైకుయి అని అంటున్నారు అనుకోండి, వంశీ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. మాట్లాడేది ఎప్పుడన్నా మాట్లాడితే జోగి రమేష్ వస్తున్నాడు తెర మీదకి,
లేకపోతే కొత్తగా వచ్చిన కొంతమంది అధికార ప్రతినిధులు, శ్యామల్ లాంటి వాళ్ళు, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్ప వైసీపీలో సీనియర్ ఎవ్వరూ కూడా ఈ మావిగన్ని సపోర్ట్ చేయటంలా. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. వాళ్ళు కూడా డిసైడ్ అయి ఉన్నారు, మనం ఏ రోజైనా పార్టీ మారిపోక తప్పదు. అయితే టీడీపీలోకో, బీజేపీలోకో, లేకపోతే జనసేనలోకో వెళ్ళి మన పొలిటికల్ కెరియర్ ని చక్కబెట్టుకోవాల్సిందే. వైసీపీలో ఉంటే ఇది మునిగిపోయే పడవే. పూటకో మాట మార్చేస్తుంటే, పూటకో మాట మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి 2014 ఏమో అమరావతి జై అంటాడు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఇదే రాజధాని అంటాడు 2019 ఎన్నికల ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 2023లోనేమో విశాఖే రాజధాని అన్నాడు. ఇప్పుడు 2026 వచ్చేసరికి మావిగన్ అంటున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు. ఒకనొక సందర్భంలో అయితే యూనివర్సిటీ దగ్గరే ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు చూస్తే అక్కడ హైకోర్టు, అసెంబ్లీ కట్టించేస్తే అయిపోయింది కదా, సెక్రటేరియట్ కట్టించేస్తే అయిపోద్ది కదా, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఇంకా 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 మనం కొంచెం ఎక్కువగా మాట్లాడుకుంటే రాయలసీమలో కూడా ఒక కృత్రిమ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. రాయలసీమకు ద్రోహం జరుగుతుంది, అభివృద్ధి అంతా అమరావతిలోనే, ఉత్తరాంధ్రలోనో లేకపోతే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనో పరిమితం అయిపోతుంది, రాయలసీమను వదిలేశారని చెప్పేసి ఒక కృత్రిమ ఉద్యమాన్ని మొదలు పెడితే అది అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. కేవలం వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో ఆ సభలకి, సమావేశానికి రాక కేవలం కేతిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే కాసేపు మైక్ ముందు ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాన్ని కూడా తర్వాత వదిలేశారు. అంటే ఏది కూడా ఒక మాట మీద పూర్తిగా ఉండలేకపోతున్నారు. బాబాయ్ గారు, ఫైనల్ గా చెప్పండి, మనం కంక్లూడ్ చేసేద్దాం, ఫైనల్ గా ముగించేద్దాము. ఇప్పుడు మొన్న ఎవరో కొంతమంది రైతులు పిలిచారు అని చెప్పేసి అక్కడికి హడావుడి చేయడానికి రౌడీ షీటర్లు వేసుకునేటువంటి వాళ్ళకి అమరావతి రైతులు ఏ విధంగా బుద్ధి చెప్పారో మనం చూసాం. ఇప్పుడు మా స్టాండ్ మావిగన్, మేము అమరావతి వ్యతిరేక, అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పేసి మాట్లాడాడు. మరి అలాంటప్పుడు ఇంత క్లియర్ గా, ఇంత ఓపెన్ గా వార్ డిక్లేర్ చేసినప్పుడు, యుద్ధం ప్రకటించినప్పుడు మరి మీద అమరావతిలో వీళ్ళు తిరగలరంటారా? సాధ్యమా? అదే ఇప్పుడు చాలా మంది ఇక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పని గల్లంత అయిపోయినట్టే. 2029 ఎలక్షన్ ఫలితాలని జగన్మోహన్ రెడ్డి తన చేతులతో తనే ఇప్పుడే ప్రకటించేశాడు. కూటమికే ఇంకొకసారి అవకాశం ఇచ్చేసాడు. అంటే మేబీ చాటుగా చంద్రబాబు గారితో ఏమైనా లాలుచి పడ్డాడేమో అని కూడా కొంతమంది వెటకారంగా నవ్వుతున్నారు. ఎందుకంటే ఈ పరిపాలన నా వల్ల కాదు, ఇదంతా నేను చేయలేను, ఒకవేళ నేను గట్టిగా పోటీ చేసినా గెలిచే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు ఒక పక్కన పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఒక పక్కన జాబ్ క్యాలెండర్స్ ఇస్తున్నారు, ఓ పక్కన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్చేస్తున్నారు, అసలు పరిపాలనని పరుగులు పెట్టిస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏమన్నా ఆగుతున్నాయి అంటే అది లేదు. రాష్ట్రానికి పెట్టుబడులు వరదగా వస్తుంది. దేశానికి 100 రూపాయలు పెట్టుబడి వస్తే అందులో 25 రూపాయలు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. సో ఇలాంటివన్నీ చూస్తుంటే నాకెవడు ఓటేస్తారు. సో కాబట్టి నేను మర్యాదగా తప్పుకోవడం కన్నా ఇలాగేదో ఒకటి ఎలిగేషన్ చేసి తప్పుకుంటే బాగుంటుందేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా అనిపించిందేమో. అందుకని మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన చేతులతో, ఆయన నోటితో ఆయనే ఒక ప్రకటన చేసేసి తీసుకువెళ్లి విజయావకాశాన్ని పూర్తిగా చంద్రబాబు చేతిలో పెట్టేసి, చంద్రబాబు నాయుడు గారు 29 కూడా కూటమికే తీసేసుకోండి, ఇక ఏదైనా తర్వాత 34లో చూసుకుందాంలే, ఈసారి కూడా మీరే తీసేసుకోండి అవకాశం అని చెప్పేసి ఆయనే కాంప్రమైజ్ అయిపోయి, ఆయనే లొంగిపోయి ఇచ్చేసినట్టు కనిపిస్తోంది తప్ప ఇది వేరే ఉద్దేశంగా అయితే లేదు. ఎవరు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇన్నిసార్లు మాట మార్చడు ఒక రాజధాని విషయంలో. అసలు ఇంతవరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం భారతదేశ చరిత్రలోనే రాష్ట్రానికి రాజధాని ఇది వద్దు అన్న నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు. ఏ పొలిటికల్ లీడర్ ని కూడా చూడలేదు. పైగా వద్దనటమే కాదు, ఇన్నిసార్లు మార్చటం, తన ప్రపోజల్ ని తానే ఇన్నిసార్లు మార్చటం అనేది కూడా నేను ఎక్కడా చూడలేదు. కేవలం అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. ఇది ఆ వైసీపీని ఎటు తీసుకువెళ్తుంది ఏంటి అనేది తెలియాలంటే మనం 2029 వరకు వేచి చూడాలి అని మనం అంటాం కదా జనరల్ గా అయితే. కానీ ఈ విషయంలో అనక్కర్లా, కనబడుతోంది రిజల్ట్. 2029 రిజల్ట్ పూర్తిగా కూటమికి వచ్చేసినట్టు కనబడుతుంది. మనం అప్పటి వరకు ఆగి చూద్దాం కిషోర్ గారు అని చెప్పి అనక్కర్లేదు. ఎస్, డిక్లేర్ చేసుకోవచ్చు మనం కూటమిదే విజయం అని చెప్పేసి. థ్యాంక్ యూ బాపి గారు. థ్యాంక్ యూ కిషోర్ గారు.